హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసకి పార్ట్ 53. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కాదు, నా రూమ్కి రా ప్లీజ్ అంటూ ఇషిక చేయి పట్టుకొని తన రూమ్ వరకు లాక్కెళ్ళింది అంజలి. అప్పుడే వాళ్లకు ఎదురైన ఒక మెయిడ్, మేడం మీకోసం కాస్ట్యూమ్ డిజైనర్ వెయిటింగ్ లో ఉన్నారు, మీరు డ్రెస్ ట్రై చేస్తే తను వెళ్ళిపోతుందంట అని ఇందాక సుజీత చెప్పిన విషయం గుర్తుకు చేస్తుంది. ఓ అదొకటి ఉంది కదూ, వస్తున్నా అంటూనే అంజలి చెయ్యి విడిపించుకొని, నేను తర్వాత కలుస్తాను అంజలి, నా కోసం ఒకరు వెయిటింగ్ లో ఉన్నారు అక్కడ అంటూ ఇంకొక మాటకి ఛాన్స్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈషిక. దాంతో అంజలికి కోపం, బీపీ ఒకేసారి కలిసి పెరిగిపోయాయి. బట్ ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఇక మళ్ళీ ఇషిక కలిసే వరకు వెయిట్ చేయాలా? అంతేగా మరి, వేరే ఆప్షన్ కూడా లేదు కదా అని కోపంగా తన కాలుని నేలకేసి కొట్టుకుంది అంజలి. అప్పుడే తనకు షీలా నుంచి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అంటుంది అంజలి అసహనంగా. నేను కాదు, నువ్వు చెప్పు, కలిసావా ఇషికాని అని అడుగుతుంది షీలా. ఎక్కడ, అది చాలా పోస్ కొడుతుంది. పెద్ద ఫ్యామిలీకి కోడలైనందుకు. మార్నింగ్ ఎక్కడికి వెళ్ళదో తెలీదు, కానీ ఆఫ్టర్నూన్ పెద్ద కారులో దిగింది. ఇప్పుడు వస్తూనే తన రూమ్ కి వెళ్తుంటే అడిగాను ఒకసారి మాట్లాడాలి అని. ఇప్పుడే వస్తానని చెప్పి మళ్ళీ వసుంధరాదేవి గారి దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి బయటికి వస్తుంటే మళ్ళీ ఒకసారి మాట్లాడాలి రా అంటూ పిలిచాను. మళ్ళీ అంతలోనే వేరెవరో పిలుస్తున్నారు, ఇప్పుడు కాదు అంటూ వెళ్ళిపోతుంది. చాలా యాటిట్యూడ్ చూపిస్తుంది. ఇక్కడికి వచ్చి పడింది కదా, ఎప్పుడు చూడని సౌకర్యాలు చూస్తుంది. అందుకే ఇదంతా శాశ్వతం అనుకుని టెక్కు చూపిస్తుంది అంటుంది కోపంగా అంజలి. అవును, తనకు చాలా పొగరు. అన్ని పకడ్బందీగా ప్లాన్ చేసే అంజలి ఈషికా విషయంలో మాత్రం ఎందుకు ఆలోచించలేకపోయింది ఇలా జరుగుతుందని అని అడిగింది షీలా. అంటే అర్థం కాలేదు షీలా నువ్వనేది నాకు అంటుంది అంజలి. అదే, నువ్వు మిట్టల్ కంపెనీకి మోడల్ గా చేస్తున్నప్పుడే అదే కంపెనీలో వర్క్ చేసిన ఈషికతో ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేదు. నువ్వెవరో తనెవరో అన్నట్లుగా మెలిగారు. అలాంటిది నువ్వు పెళ్లి నుంచి పారిపోగానే నీ సిస్టర్ ఊర్లో ఉంటుందని ఎలా తెలిసింది మిస్టర్ మిత్తల్ కి? నీకు నువ్వు అనాథవని చెప్పుకున్నావు. పైగా నీకు ఓన్ సిస్టర్ కూడా కాదు కదా తను. మరి ఈషికాని అదే ముహూర్తానికి అలా ఎలా పెళ్లి చేసుకున్నాడు? అది నాకు ఇంకా అర్థం కావట్లేదు అంటుంది షీలా. అది ఎలా అంటే, నాకు మోడలింగ్ ఛాన్స్ కోసం మిట్టల్ కంపెనీ మేనేజర్ కి ₹1,00,000 లంచం ఇప్పించాను ఈషికతో. అలా నాకు ఆ కంపెనీలో ఛాన్స్ దొరికింది అని దానికి రీజన్ చెప్పి, ఇక పెళ్లి నుంచి పారిపోయేటప్పుడు తన పైన డౌట్ రావాలని తను ఉన్న ఏరియా నుంచి కాల్ చేయించాను. దాంతో పాటు ₹1,00,000 లంచం విషయం కూడా బయట పడేటట్టు చేశాను. ఎలాగైనా ఈషికాని ఇబ్బందుల్లో పడేయాలి అని. కాకపోతే ఇప్పుడు అదే తనకి ప్లస్ పాయింట్ అయి కూర్చుంది. అందుకే ఇప్పుడు అది యజమానిలా, నేను ఈ ఇంట్లో పని మనిషిలా తనతో మాట్లాడాలంటే కూడా అడుక్కోవలసి వస్తుంది. చీ నా బతుకు అని తనను తాను తిట్టుకుంది అంజలి. అవునా, ఓకే. ఇంట్లో ఏదో పార్టీ ఉందంట, ఎందుకు పార్టీ అడిగింది షీలా. ఏమో తెలీదు, ఏదో సర్ప్రైజ్ పార్టీ అంట, కాస్ట్యూమ్ డిజైనర్ వచ్చారు మేడం కోసం అంటుంది కోపంగా అంజలి. ఓకే, ఇషిక కలిస్తే మాట్లాడు, లేదంటే పార్టీకి నేను వస్తున్నాను కదా, అక్కడ తేల్చుకుందాం తనతో అంటుంది షీలా. ఏంటి, పార్టీకి నువ్వు వస్తున్నావా? వావ్, గ్రేట్, థ్యాంక్ యూ షీలా అంటుంది అంజలి. యు ఆర్ వెల్కమ్ డియర్, ఈవినింగ్ కలుస్తా బాయ్ అంటూ కాల్ కట్ చేసింది షీలా. ఇక వసుంధరాదేవి ఆజ్ఞ మేరకు సుజిత ఇంట్లో పార్టీ ఉంది కాబట్టి నువ్వు కూడా రెడీ అవ్వు అని చెప్పడంతో ఓకే అంటుంది అంజలి. ఎలాగో షీలా వస్తుంది కదా అని. అప్పటికే 4-5 డ్రెస్సెస్ ట్రై చేసింది ఈషిక. ఒక్కటి ఓకే అవ్వడం లేదు. నిజానికి అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నాయి ఈషికాకి. కానీ తను ఏ అవుట్ఫిట్ వేసుకున్నా వాటి పైన తనకి పిక్స్ తీస్తున్నారు. వెంటనే ఇది బాలేదు అంటూ మరొకటి ట్రై చేపిస్తున్నారు డిజైనర్. ఫైనలీ ఒక వెస్ట్రన్ ఫ్రాక్ అండ్ ఇంకా గాగ్రా 2 ఫైనల్ అయ్యాయి.
అందులో ఏది వేసుకోవాలో కూడా డిజైనరే చెప్తుందంట. ఏంటో విడ్డూరం. ఈ డబ్బున్న వాళ్ళు నచ్చింది తినరు, నచ్చినది వేసుకోరా, నాన్ సెన్స్ అనుకుంటుంది మనసులో ఈషిక. అప్పుడే రాకీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్క, ఈవినింగ్ ఇంట్లో పెద్ద పార్టీ ఉందంట, నాకు కొత్త డ్రెస్ అని వాడు వస్తూనే అడిగాడు. గాడ్, నా విషయంలో బిజీ అయిపోయి వీడి గురించే పట్టించుకోలేదు. వీడికి ఏ డ్రెస్ వేయాలి? కానీ వీడికి అన్ని సింపుల్ గా ఉన్నాయి. ఈ పార్టీకి తగ్గట్టు ఒకటి లేదు. పైగా ఇప్పుడు పార్టీలో నాది హెవీ అయిపోతుంది. వీడికేమో సింపుల్. అమ్మో, నేను అసలు ఒప్పుకోను. నాకు వాడికి ఒకే టైప్ ఉండాలి. కాస్ట్లీ వేస్తే కాస్ట్లీ, లేదంటే సింపుల్ గా అయితే సింపుల్. అయినా ఇద్దరికి ఒకేలా ఉండాలి. ఇప్పుడు ఎలా పార్టీ స్టార్ట్ అవ్వడానికి 2 అవర్స్ కూడా లేదు. ఈ టైంలో షాపింగ్ చేసేందుకు టైం ఎక్కడిది అని ఇషిక అలా ఆలోచిస్తూ ఉండగా డిజైనర్ అసిస్టెంట్ వచ్చి, హాయ్ రాకీ, ఐఎమ్ టీనా, ఈ డ్రెస్ ట్రై చేయి అంటూ ఒక డ్రెస్ చేతికి ఇచ్చింది. షాక్ అయిపోయింది ఇషిక. మా తమ్ముడికి కూడా తీసుకొచ్చావా డ్రెస్లు అని అడిగింది ఆశ్చర్యంగా. ఎస్ మ్యామ్, ఇది సార్ ఆర్డర్ అంది ఆమె. అప్పుడే కాస్ట్యూమ్ డిజైనర్ వచ్చి, మేడం, మీకు వెస్ట్రన్ గాగ్రా ఓకే చేశారు పార్టీకి సార్, మిగతా అన్ని ప్యాక్ చేయించు టీనా అనగానే మరొక షాక్ ఈషికాకి. అంటే ఇప్పటి వరకు తను వేసుకున్న డ్రెస్సెస్ అన్ని పిక్స్ తీసి మిస్టర్ మిత్తల్ కి పంపించారా వీళ్ళు? ఆయన ఫైనల్ చేశాడా నా డ్రెస్ ని? బట్ వై? నాన్సెన్స్. 4 రోజులు ఆడే నాటకానికి ఇన్ని వేషాలా అనుకుంటూ, రాకి, నువ్వు డ్రెస్సెస్ ట్రై చేయి అంటూ ఇషిక తన ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళింది. కానీ దేవాంశి ఫోన్ బిజీ రావడం మొదలుపెట్టింది. చాలాసేపు ట్రై చేస్తూనే ఉంది, బట్ నో రెస్పాన్స్. ఇక విసుగు వచ్చింది ఇషికాకి. రాకీ డ్రెస్లు కూడా ఫైనల్ అవ్వడంతో డ్రెస్సెస్ అన్ని తీసుకొని కాస్ట్యూమ్ డిజైనర్ వెళ్లిపోయింది. బట్ తన అసిస్టెంట్ అయిన మరొక ఇద్దరిని అక్కడే ఉంచి పార్టీ టైంకి వాళ్ళిద్దరిని రెడీ చేయడానికి. ఒకవైపు అంజలి టెన్షన్ వైభవ్ గురించి, త్వరగా అతని గురించి తెలుసుకొని అతన్ని విడిపించాలి అని. మరొక వైపు ఇషిక టెన్షన్, ఇన్ని రోజులు లేనిది ఇవాళ ఇంట్లో పార్టీ చేస్తున్నారు, కొంపదీసి ఈ పార్టీలో తనని తన మిస్సెస్ గా మిస్టర్ మిత్తల్ పరిచయం చేస్తాడా ఏంటి అని. ఇదే జరిగితే తన గురించి మీడియాలో రివీల్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాక కూడా ఒకప్పుడు మిస్టర్ మిత్తల్ ఎక్స్ వైఫ్ అని తన పైన ముద్ర పడిపోతుంది. అతనికి తనకి మధ్య ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ ఈ పెళ్లి ఒక ఒప్పందం లాంటిది. మరి ఇప్పుడు ఇప్పుడు అతని మిస్సెస్ గా నా పైన ముద్ర పడితే మేము విడిపోయాక కూడా నాకు ఒక స్టేటస్ ఉండిపోతుంది. అది ఎందుకు పనికి రాకపోయినా జనాల నుంచి తప్పించుకొని తిరగాలి. తను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. తనకు మిడిల్ క్లాస్ స్టేటస్ చాలు. ఈ హంగులు ఆర్భాటాలు అవసరం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళాక ప్రశాంతంగా ఏదో ఒక జాబ్ చేసుకొని నేను నా తమ్ముడు బ్రతికితే చాలు అనేది ఇషిక ఇంటెన్షన్. కానీ ఇక్కడ ఏదో జరుగుతుంది. అదేంటో తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి అంటే మిస్టర్ మిత్తల్ తో తను మాట్లాడాలి అని ఇషిక మనసులో అనుకుంటూ మరోసారి దేవాంష్కి కాల్ చేస్తుంది. బట్ నో రెస్పాన్స్. మిస్టర్ మిత్తల్ నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని టెన్షన్ అవుతూ, అయినా ఆయన ఎక్కడికి వెళ్తారు? రెడీ అవ్వడానికి తన రూమ్కే కదా వస్తాడు. అప్పుడే అడుగుతాను, ఎట్టి పరిస్థితుల్లో తన గురించి రివీల్ చేయకూడదని. ఆయన ఎందుకు పార్టీ చేస్తున్నారో చేసుకోండి, కానీ ఈ పార్టీకి తనకు సంబంధం లేదు. నన్ను ఎవరికి పరిచయం చేయనక్కర్లేదు. మీ బంధువుల్లో కొంతమందికి నేను తెలుసు, అది చాలు అని చెప్పేయాలి అనుకుంటూ స్ట్రాంగ్ గా డిసైడ్ అవుతుంది ఈషిక. అప్పుడే, మేడం, మీకు ఫ్రూట్ ఫేషియల్ చేయాలి అంటూ వచ్చింది బ్యూటిషియన్. నాకు అవసరం లేదు అంటుంది ఈషిక. ప్లీజ్ మేడం, పార్టీలో మీరు స్పెషల్ గా కనిపించాలని ఆర్డర్, సో మా పని మమ్మల్ని చెయ్యనివ్వండి, ప్లీజ్ కోఆపరేట్ రిక్వెస్ట్ చేస్తుంది ఆ అమ్మాయి. ఇక తప్పక మరొక గదిలోకి వెళ్తుంది ఈషిక పార్టీకి రెడీ అవ్వడానికి. పార్టీ స్టార్ట్ అవుతుంది. ఇక గెస్టులు రావడం మొదలు పెడతారు. మరోవైపు ఉమా రాకీని రెడీ చేసి తాను రెడీ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ రెడీ అవుతున్నారు. ఇంకొక పక్క బుజ్జి, సుశాంత్ అన్ని చూసుకుంటున్నారు. గెస్టులని శ్రీధర్, యోగి రిసీవ్ చేసుకుంటున్నారు. మధ్య మధ్యలో బుజ్జికి చాలా సార్లు కాల్ చేసింది ఈషిక, దేవాంశ్ కోసం. ఇంకా రాలేదు అని తెలిసింది. రెడీ అయిన ఇషిక అప్పుడు మిర్రర్ లో ఫైనల్ లుక్ చూసుకుంది. ఎదురుగా ఉన్నది తానేనా
అని తనను తాను ప్రశ్నించుకుంది. కాసేపు తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. తను అంత అందంగా ఉంటానని తనకే తెలియలేదు ఇన్ని రోజులు. అంత అందంగా కనిపించింది మిర్రర్ లో. ఆమె కళ్ళకే ఇలా ఉంటే ఇక చూసే వాళ్ళకి ఇలా ఉంటుందో మరి. యువర్ సో బ్యూటిఫుల్ మేడం, చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు. ఈ అవుట్ఫిట్ మీకు బాగా సెట్ అయ్యింది. సార్ సెలెక్షన్ సూపర్ అని బ్యూటీషియన్ అనగానే మరి సార్కి మేడం అంటే అంత ఇష్టం ఉన్నట్లుంది. అలాగే ప్రేమ కూడా, అందుకే అంత బాగా సెలెక్షన్ చేశాడు. చూడండి మేడం, అన్ని మీకోసం స్పెషల్ గా డిజైన్ చేసిన కాస్ట్యూమ్సే అయినా అందులో మళ్ళీ స్పెషల్ గా ఒకటి ఫిల్టర్ చేశారు సార్. మిమ్మల్ని పొగుడుతున్నానని కాదు, కానీ ఈ పార్టీలో మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతారు. అందరి కళ్ళు ఈ పార్టీలో మీ మీదే ఉంటాయి చూడండి అంటుంది కాస్ట్యూమ్ డిజైనర్ అసిస్టెంట్ అయిన టీనా. ఇంకా షాక్ అయిపోతుంది ఇషిక ఆమె మాటలకి. వాట్, ఇవన్నీ నా కోసం స్పెషల్ గా డిజైన్ చేయించారా? ఎవరు చేయించారు అని అడిగింది ఇషిక. ఇంకెవరు మేడం, మీ హస్బెండ్ మిస్టర్ మిత్తల్ 1 వీక్ బ్యాక్ సార్ ఆర్డర్ మేరకు మేము వీటిని పై వర్క్ చేస్తూ వచ్చాం ఇవాళ పార్టీ కోసం అంటుంది అసిస్టెంట్ డిజైనర్. 1 వీక్ అంటే పార్టీ గురించి ముందే ప్రిపరేషన్ గా ఉన్నాడా? బట్ ఏం పార్టీ ఇది? ఈ పార్టీలో నన్నెందుకు రెడీ చేయడం స్పెషల్ గా? ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అని ఇషిక అనుకుంటూ ఉండగా బుజ్జి నుంచి కాల్, అన్నయ్య వచ్చాడు అని. ఇక వెంటనే తన భారీగా ఉన్న లెహంగాని 2 చేతుల్లో పైకి పట్టుకొని ఆమె రూమ్ వైపు పరుగు తీసింది ఇషిక. డోర్ ఓపెన్ చేసుకుని కోపంగా లోపలికి అయితే అడుగు పెట్టింది. కానీ మిస్టర్ మిత్తల్ కనబడలేదు ఆమెకి. దాంతో అదే కోపం కంటిన్యూ చేస్తూ డ్రెస్సింగ్ ఏరియాకి వెళ్ళింది. అక్కడ కూడా లేడు. ఎక్కడికి వెళ్ళాడు ఈ మనిషి? ప్రతి క్షణం నరకం చూపిస్తున్నాడు నాకు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అంతే. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు అని విసవిసలాడుతూ వెనక్కి తిరిగింది బయటికి వెళ్ళడానికి. అంతే, తన లెహంగా క్లాత్ కాలి కిందికి వచ్చి స్లిప్ అయి తన బాడీ మొత్తం వెనక్కి వాలిపోయింది. ఆల్మోస్ట్ పడిపోయాను అని గట్టిగా ఫిక్స్ అయిన ఇషిక తన కళ్ళు కూడా గట్టిగా మూసేసుకుంది. బట్ అప్పుడే ఒక్కసారిగా తన శరీరం గాలిలో తేలిన ఫీలింగ్. ఈషిక మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తే ఆమె ఎదురుగా దేవాంశ్ కనిపించాడు. అంజలి స్టైల్ గా రెడీ అయ్యింది పార్టీకి. బ్లాక్ కలర్ వెస్టర్న్ వేర్ లో దట్టంగా మేకప్ కూడా వేసుకుంది. ఎంతైనా మోడల్ కదా. టీప్ టాప్ గా రెడీ అయి బయటికి వచ్చేసరికి కరిష్మా తనని చూసి, ఈ మెరుగులకేం తక్కువ లేదు. ఆ షీలా చెప్పడం, ఇది రావడం, ఇద్దరు కరెక్ట్ గా అయిపోయారు అని మనసులో అనుకుంటూ దగ్గరికి వచ్చి హాయ్ అంజలి అంటుంది. హాయ్ కరిష్మా, షీలా వచ్చిందా? ఆతృతగా అడిగింది అంజలి. తను కూడా వస్తుందా పార్టీకి? రియల్లీ ఐ డోంట్ నో. నువ్వేంటి సడన్ గా ఇక్కడ? మా బావ చూస్తే అస్సలు ఊరుకోడు. ఆ విషయం మార్చిపోయావా అని అడిగింది. నేనేం మర్చిపోలేదు. మీ బావతో తాడో పేడో తేల్చుకోవడానికే వచ్చాను అంటుంది అంజలి. అవునా, ఇంతకీ మా ఇంట్లో పార్టీ జరుగుతుందని నీకెలా తెలుసు? ఎవరు ఇన్వైట్ చేశారు అని అడుగుతుంది కరిష్మా. తను అంతకు ముందే ఇంటికి వచ్చినట్లు తెలిసినా యాక్టింగ్ చేస్తూ, అయ్యో నీకు బయట విషయాలపై ఉన్న ఇంట్రెస్ట్ ఇంటి విషయాలపైన ఉండదనుకుంటా. నేను ఎస్టర్డే వచ్చాను ఇక్కడికి, అది కూడా మా అక్క కోసం అంటుంది వయ్యారంగా అంజలి. ఆ అక్క, బాబోయ్ దీనికి ఏదో అయ్యింది. నాకు తెలిసి షీలాతో కలిసి ఏదో స్కెచ్ వేస్తుంది. పాపం ఇషిక ఈసారి ఎలా బలవ్వబోతుందో అనుకుంటూ ఓకే ఓకే నేను కూడా రెడీ అయి వస్తాను అంటూ అక్కడి నుంచి తన రూమ్ కి వెళ్ళిపోతుంది కరిష్మా. ఆల్మోస్ట్ పడిపోయాను అనుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది ఇషిక. బట్ అప్పుడే ఒక్కసారిగా తన శరీరం గాలిలో తేలిన ఫీలింగ్ కలిగి మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తే దేవాంశ్. అతని తడి శరీరం ఆమె అతుక్కుపోయినట్లుగా చాలా దగ్గరగా కనిపించాడు. ఇంకా అతని తలలోంచి వాటర్ ఆమె చెంపలపై నుదురిపై పడుతున్నాయి. పైగా ఆమె అతని 2 చేతుల్లో బందీ అయిపోయి ఉంది. ఆమె పడిపోయానేమో అన్న భయంతో అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంది. అతని కళ్ళు కూడా కొంటెగా ఆమెను చూసి నవ్వుతున్నట్లు అనిపించింది. షర్ట్ లేకుండా కండలు తిరిగిన అతని దేహం ఆమె దేహానికి తాకుతూ ఉంటే ఏదో కలవరం గురి చేసింది ఆమెని.
ఒక ఆడపిల్ల ఒక వయసు వచ్చాక కేవలం తన ప్రేమికుణ్ణి లేదా తన భర్తని ఫస్ట్ టైం దగ్గరగా ఉన్నప్పుడు మాటలతో వర్ణించలేని ఫీలింగ్ కలుగుతుంది. ఈషిక ఇది వరకు ఒకరిని ఇష్టపడిన తన ప్రేమ ఎప్పటికీ నిజం కాదు అని తెలిసినప్పుడే మనసు మార్చుకొని మూవ్ ఆన్ అయిపోయింది, ఎవరికి ఇబ్బంది కలగకుండా. అలాంటిది సాఫ్ట్ నేచర్ కలిగిన ఈషిక ప్రస్తుతం ఇలాంటి అనుభవమే లేదు. మరి తన ప్రమేయం లేకుండానే పెళ్లి జరిగింది దేవాంశ్తో. అయినా కూడా అతను కూడా ఎప్పుడు ఆమెను టచ్ చేయడానికి ట్రై చేయలేదు. అసలు ఆ ఆలోచన ఎప్పుడూ వాళ్ళకి రాలేదనే చెప్పాలి. అయినా అప్పుడప్పుడు ఆమెతో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. బట్ అతన్ని అలా దగ్గరగా చూసినప్పుడు సహజంగా ఆడపిల్లలలో ఉండే ఆడతనం సిగ్గుగా ముందుకు వచ్చి ఆమె కళ్ళు ఆటోమేటిక్ గా నేల చూపులు చూశాయి. ఆమెను అతను పట్టుకున్నందుకు, ఆమె కూడా అతన్ని ముట్టుకున్నందుకు ఇద్దరిలో ఏదో తెలియని ఫీలింగ్ కలిగి ఆమెలో బిడియం రెండు చెంపలను చేరి ఎరుపెక్కసాగింది. అప్పటి వరకు ఎంతో కోపంగా అడుగుపెట్టిన తను వచ్చిన విషయం మర్చిపోయి అతన్ని చూస్తూ సిగ్గుపడడంతో అతను ఊరగా ఆమెను చూస్తూ, ఇవాళ మీరు చాలా బాగున్నారు అని చాలా మెల్లిగా అంతే సాఫ్ట్ గా చెప్పాడు దేవాంశ్. అతని మాటకి ఆమె అందంగా నవ్వి సిగ్గుపడుతూ చిన్నగా థ్యాంక్స్ మిస్టర్ మిత్తల్ అంది ఈషిక. మరి రాకీ ఎలా రెడీ అయ్యాడో వాణ్ణి చూడు, నేను రెడీ అయి వస్తాను ఓకేనా అంటూ ఆమెను సరిగ్గా నించోపెట్టగానే తను డ్రెస్ సర్దుకొని వెళ్ళబోయింది అక్కడి నుంచి. బట్ మరొకసారి ఆమెను వెనక నుంచి చుట్టేసి ఆమె రియాక్ట్ అయ్యేలోపు అతను తన రెండు చేతుల్లోకి ఆమెను లిఫ్ట్ చేసి బయటికి తీసుకొచ్చి డోర్ దగ్గర దింపాడు. అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో ఈషికాకు అర్థం కాలేదు. ఆమె షాక్ లో ఉండగానే డోర్ ఓపెన్ చేసి, మీరు రాకీ గదిలో ఉండండి, నేను పిలిచినప్పుడు మీరు రాకీ కిందికి రండి, అప్పటి వరకు కిందికి రావద్దు అని చెప్పాడు దేవాంశ్. ఇషిక ఓకే అంటూ నవ్వుకుంటూ రాకీ గదిలోకి వెళ్ళింది. తను వెళ్లేసరికి రాకీ బాబు చాలా అందంగా తయారయ్యాడు, మంచి డిజైనర్ సూట్ లో. వాణ్ణి చూడగానే ఇషిక చాలా హ్యాపీ అయిపోయింది. అంత ఖరీదైన బట్టలు వాడు ఎప్పుడూ వేసుకోలేదు. ఎంత ముద్దొస్తున్నాడో రాజాబాబులాగా అనుకుంటూ వాడి బుగ్గపై ముద్దు పెట్టుకొని, క్యూట్ గా ఉన్నావురా నాన్న నువ్వు అని అంటుంది. అక్క నువ్వు కూడా చాలా ఉన్నావు. మీకు తెలుసా మనం ఇప్పటి వరకు ఇలాంటి బట్టలు వేసుకోలేదు, కానీ మనకి బాగా సూట్ అయ్యాయి కదా. ఒక విషయం చెప్పనా, నా క్లాస్మేట్స్ కొంతమంది ఈ పార్టీకి వస్తున్నారు. ఇంతకీ ఈ పార్టీ ఎందుకో చెప్పనే లేదక్క బావా, అడిగితే బుజ్జి సర్ప్రైజ్ పార్టీ అంటున్నాడు అని అన్నాడు ఎక్సైట్ అయిపోతూ. అవును పార్టీ ఎందుకో చెప్పలే అని అప్పుడు ఆలోచిస్తుంది ఈషిక. అసలు నేను మిస్టర్ మిత్తల్ గదికి వెళ్ళిందే ఈ పార్టీ ఎందుకు ఏంటి, ఈ ఖరీదైన బట్టలు మాకు ఎందుకు అని నిలదీయడానికే కదా. మరి నేనేంటి ఆయన మాటలలో పడి ఇలా వచ్చేశాను అని జరిగిందంతా తలుచుకుంది. ఓ గాడ్, నేనేంటి మంత్రం వేసినట్టు ఇలా మారిపోతున్నాను ఆయనని చూడగానే. నో ఇషిక, నువ్వు ఇలా వీక్ అవ్వకు. ఈ ఇల్లు ఈ పార్టీస్ ఆయన నీకు శాశ్వతం కాదు. నీ లైఫ్ వేరే ఉంది. అలాగే రాకీ బాధ్యత కూడా నీపైనే ఉంది, అది మర్చిపోకు. ఇప్పుడు వీడికి ఇలాంటి రంగుల ప్రపంచం చూపించి రేపు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ చిన్న రెంట్ ఫ్లాట్ లో వీడు అడ్జస్ట్ అవుతాడా. అసలు మిస్టర్ మిట్టల్ ను ఇదే అడగాలి అనుకున్నాను, మరి ఎందుకు ఇలా నీరుగారిపోయాను ఆయన్ని చూడగానే అని తనను తానే ప్రశ్నించుకుంది ఈషిక. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.